అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మన దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేక సమస్యల సుడిగుండాల్లో మనం తిరుగుతూ ఉంటాం. అనేక సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అభివృద్ధికి మనం నోచుకోలేము. కారణాలు ఏంటి? ఎందుకు ఇలాగా అనంటే మనలో స్టెబిలిటీ ఉండదు, అంటే స్థిర చిత్తం ఉండదు, అంత చపల చిత్తం ఉంటుంది, చెంచలం ఉంటుంది. ఎటు పడితే అటు, ఏది పడితే అది, ఎటు పడితే అటు వెళ్ళిపోతాం, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం. స్థిరమైనటువంటి ఆలోచన ఉండవు. కొద్దిమంది రాత్రంతా ఏం చేద్దామా రేపు గురించి అని ఆలోచించుకుంటారు. ఉదయంకి ఎవడు దారినాడు వెళ్ళిపోతాడు. ఒక ప్లాన్ ఉండదు, ఒక పర్పస్ ఉండదు, ఒక పర్ఫెక్షన్ ఉండదు, ఒక కరెక్షన్ ఉండదు, అంత కరప్షన్ ఉంటుంది. ఇంకా మరి దైవికంగా మనం ఎలా దీవించబడగలుగుతాం? మనం స్థిరులుగా, కదలని వారుగా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మనం వేసుకునే డ్రెస్సుల్లోనో, పూసుకునేటువంటి వాటిల్లో వీటిల్లో బ్రాండ్ మెయింటైన్ చేస్తాం. ఈయన పలానా బ్రాండ్ వాడతానండి అంటాం. అవన్నీ మనకు బ్రాండే, ఈ బ్రాండ్లన్నీ మనకు బ్రాండే. కానీ మనం ఒక బ్రాండ్గా ఉండాలి. ఎప్పుడు మనం ఒక బ్రాండ్గా అవ్వగలుగుతాము అంటే నీవు చేసే పనిలో స్థిరంగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే నిలకడ, స్టెబిలిటీ చాలా అవసరం. ఒక కంపెనీలో ఒక 6 నెలలు చేసి ఒక 1000 రూపాయల కోసం లేదా 10,000 రూపాయల కోసం ఎక్కువ ఇస్తున్నారని పక్క కంపెనీకి వెళ్తే వాళ్ళు 1 నెల 2 నెలలు పెట్టుకొని కంపెనీ కష్టాల్లో ఉందని బయటకు వచ్చేసావు. వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సింది పోయి ఒక 10,000 కక్కుర్తి పడి ఇక్కడికి వచ్చావు. మాకన్నా 10,000 ఇంకొకటి ఎవరన్నా ఇస్తారంటే అటు కూడా వెళ్ళిపోతావు కదా. నువ్వు కరెక్ట్గా లేవు. సబ్జెక్ట్ ఉంది కానీ స్టాండర్డ్ లేదు నీలో, కాబట్టి అక్కర్లేదని చెప్పి పంపించేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? అది పోతుంది, ఇది పోతుంది. యాక్షన్ మంచిదే, ఓవర్ యాక్షన్ మంచిది కాదు. కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. ఇవన్నీ మనము పెట్టేసుకొని నీ చూపు చాలయ్యా ఏమని ప్రార్థన చేస్తాం? నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. భక్తుడు చాలా లోతైన అనుభవంతో రాశారు ఆ పాట. నీకు నువ్వు దాన్ని మలిచేసుకొని అలవాటు చేసుకొని నీకు అనుకూలంగా పాడేసుకోకూడదు. దాన్ని నువ్వు స్థిరంగా నిలిచి నీ చూపు నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. గొర్రెల మధ్యలో ఉన్న దావీదు యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అన్నాడు. అమ్మ నాన్న దూరంగా ఉన్నారు, అన్నలు అసలు మాట్లాడరు, ఒంటరోడు. అయినా నీ దయ ఉంటే చాలు ప్రభా. ఎక్కడ గొర్రెల దొడ్డిలో ఉన్నాడు దావీదు, ఎక్కడ చక్రవర్తి అయిపోయాడు? ఆలోచించండి. కారణం భక్తిలో నిలకడ ఉండాలండి. నిలకడ కలిగిన జీవితంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు గుర్తు చేస్తా. మొట్టమొదటిది కృతజ్ఞత ఉంటుంది. నాకు ఏమీ లేనప్పుడు ఈ ఉద్యోగం ఇచ్చారు ఈ ఓనర్ గారు, ఈ మేనేజర్ గారు, చాలా నేను కృతజ్ఞతతో చేయాలి. ఆ గ్రాటిట్యూడ్ ఏది? మనిషి కనపడినప్పుడు గబగబా ఏదో చేస్తున్నాం, కష్టపడుతున్నట్టు ఆయన ముందు ఆ ఫిజికల్ అపియరెన్స్ చూపిస్తాం, ద పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతాం, చాలా ఇదైపోతూ ఉంటాం. మనం పక్కెళ్ళిపోగానే చాలా రిలాక్స్ అయిపోతాం. వేషధారణ జీవితం. రేపు దొరికిపోతే
ఏమైపోద్ది, పక్కన పెడతారు. ఇది కాకపోతే ఇంకోటి, ఓకే మారు. అట్లాగే నీలో స్థిరత్వం లేనందువలన ఏ రకమైనటువంటి ఆశీర్వాదము కూడా దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డు. భర్తను కోల్పోయి తన దేశాన్ని, తన సొంత జనాన్ని విడిచిపెట్టి తన అత్తతో బయలుదేరింది మోయాబు నుంచి యూదా బెత్లెహేముకు. మోయాబీరాలైన రూతు వినయం, విధేయత, దేవుడల భక్తి ఎంతో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఆమెలో. తీరా వచ్చారు. వచ్చినాక అత్తని ఇంట్లో కూర్చోబెట్టి, అత్తమా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తాను, మనకి ఏదో ఒకటి తినాలి తాగాలంటే కావాలి కదా కొంత సొమ్మన్న. సరే పోయిరా తల్లి, దేవుడు నీకు తప్పకుండా తోడుకుంటాడని చెప్పింది ఆమె. ఇక వచ్చింది, ఒక పొలంలోకి వెళ్ళింది, ఇక పరిగేరుకుంటుంది. అది ఎవరి ఆరంభమైన సమయం. ఆ బార్లీ గింజలన్నీ పోగేసుకుంటా వెళ్తుంది. ఇంతలో ఆ జీతగాడు చూశాడు. ఎవరమ్మాయి నువ్వు అంటే పలానా పలానా అని చెప్పింది. అయ్యా నేను నయోమి యొక్క కోడలనయ్యా. నయోమి కోడలువా, మోయాబు నుంచి వచ్చారు కదా, నువ్వు చాలా భక్తిపరురాలువని, నువ్వు మంచిదానివని నీ గురించి విన్నానమ్మా. సరేలేమ్మా చేసుకో అన్నాడు. ఆ పొలంలోకి వెళ్ళి ఆ పరిగేరుకుంటున్న సమయంలో ఆ పొలం యజమాని వచ్చాడు. భూస్వామి అయినా ఆసామి అయినా ఆశీర్వాదకరమైనటువంటి బోయజు. బలహీనురాలుగా ఉన్న రూతును చూచి, బోయజు అంటే బలముని అర్థం, కరుణా స్నేహమని అర్థం. రూత్ అంటే ఎంతో వేదనను, దుఃఖమును, బాధను అనుభవిస్తూ కృంగిన స్థితిలో ఉండిపోయింది ఆ రూతు. ఓ పక్క భర్తని కోల్పోయింది, తన వారందరినీ విడిచిపెట్టింది. ఎరగని దేశం, ఎరగని ప్రజలు, అక్కడ తెలియని సంస్కృతి వచ్చి పరిగెరుకుంటుంటే అప్పుడు బోయజు రూత్తో చక్కని మాట సంభాషణ మాట్లాడుతూ, ఎవరయ్యా అమ్మాయి కొత్తగా వచ్చింది అని అంటే ఆ పనివాడు చెప్పాడు. ఆమె, అయ్యా మన ప్రాంతవాసే, నయోముందే, నయోమి కోడలయ్యా. ఓహో ఈ అమ్మాయి గురించి మేము విన్నాం, మనం మంచి సాక్ష్యం కలిగిన అమ్మాయి మన పొలంలోకి వచ్చిందా అని అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు రూతు. ఏమంటాడు అనగా 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చడు నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. అమ్మ నిలకడ కలిగి ఉండమ్మా ఈ పొలంలో, అటుపడి ఇటు పోమాకు. ఏరుకోవడానికి చాలా పొలాలు ఉన్నాయి, కానీ ఈ పొలమును నమ్ముకొని నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు. మన దేశంలోనే ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక వజ్రాల వ్యాపారి ప్రతి సంవత్సరము కూడా తన పని వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తాడు. తన కంపెనీ లాభాల్లోకి వచ్చిన అయిన దాని సందర్భంగా వాళ్ళకి బోనస్లు ఇచ్చి మంచి మంచి బహుమానాలు ఇచ్చేవాడు. ఈ మధ్యకాలంలో ఆ ఓనర్కి తన యొక్క పనివారి పట్ల చాలా ప్రేమ కలిగి ఈ వస్తువులు ఇస్తూ ఉంటే అంత ప్రయోజనం అనిపించట్లేదని చెప్పి ఆయన కొన్ని ఎకరాలు స్థలం తీసుకొని వాళ్ళకి మంచి పక్కా ఇళ్ళు కట్టి గృహప్రవేశం చేసి అందరికీ తాళాలు ఇచ్చాడు, ఇంటి తాళాలు. ఇదిగో ఈ ఇల్లు నీకు, ఇదిగో ఈ పోర్షన్ నీకు, ఈ పోర్షన్ నీకు. కృతజ్ఞత కలిగి నిలకడతో పనిచేస్తున్నటువంటి పనివారికి ఆ వజ్రాల వ్యాపారి స్థిరమైన పక్కా గృహ నివాసాలకి ఇచ్చేశాడు. ఇదిగో సంతకాలు పెట్టి ఇచ్చేశాను, ఇక మీదే ఇల్లు, మీరు పనిచేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేయడం అలాగే ఉండదు, మీరే శాశ్వతంగా మీరు ఉండొచ్చు, మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండండి. ఎందుకంటే నా కంపెనీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు, నిలకడ కలిగి ఉన్నారు. కాబట్టి నిలకడ కలిగినటువంటి జీవితంలో మొట్టమొదటి కృతజ్ఞతా భావన ఉంటుంది. రెండవది నమ్మకంగా పనిచేస్తాం, కృతజ్ఞతా భావన ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. నాకు ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తుంది ఈ కంపెనీ, ఇంకా నేను పనిచేయాలి. ఎలా పనిచేయాలి? నమ్మకంగా నేను పనిచేయాలి.
పక్కన ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏ షాపుల వాళ్ళు అరే రాండ్రా కొంచెం ఎక్కువ ఇస్తాం రా, నమ్మకంగా ఇక్కడే ఉంటాం. మూడవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో పని చేస్తారు. నిలకడున్న చోట కృతజ్ఞత ఉంటుంది, నిలకడున్న చోట నమ్మకం ఉంటుంది, నిలకడున్న చోట బాధ్యత ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ, ఇది నేను చేయాలి, ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి, నేను వెళ్ళాలి. స్కిప్పింగ్ ఉండదు, స్టెబిలిటీ ఉంటుంది. అలా ఉండాలి, ఈ పని పూర్తి చేయాలి. వెళ్ళండి రేపు చేయొచ్చు, కాదు కదయ్యా కొంచెం ఉంది చేసేసి వెళ్ళిపోతానయ్యా. నాలుగవది పేషెన్స్, ఓర్పు ఉంటుంది. యజమాని ఏమన్నా అన్నా అంతగా పట్టించుకోరు. నేను తప్పు చేశాను కాబట్టి మందులు ఇచ్చాడు ఆయన, సరి చేసుకుంటే సరిపోయింది కదా. ప్రసంగిలో కూడా ఉంటుంది 10వ అధ్యాయం 4వ వచనంలో, నీ యజమాని నీ మీద కోప్పడినప్పుడు నువ్వు త్వరగా నీ ఉద్యోగం నుంచి వెళ్ళిపో, మాకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది అని. అలాగే భక్తి జీవితంలో కూడా నిలకడ ఉండాలి. ప్రభా, ఎంతోమందికి నేను ధన్యత, నీ కుమారుడుగా నీ కుమార్తెగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నేను బలహీనుడును, అనేక రకాలైనటువంటి బలహీనత నాలో ఉన్నాయి, రహస్య పాపాలు దాగున్నాయి. క్రీస్తు రక్తంతో శుద్ధీకరించావా మహాప్రభా, నాకు ఆ పరలోక భాగ్యం ఇచ్చావా, నీకు స్తోత్రం, నాకు కృతజ్ఞత కలిగి ఆ భక్తులు నిలకడగా వెళ్ళాలి, నిలకడతో ముందుకు కొనసాగాలి. రెండోది ప్రభు దగ్గర నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి దీవుల్ని మెండుగా కలుగును అన్నాడు. మెండుగా దీవిస్తాడు దేవుడు, దండిగా దీవిస్తాడు, మెండుగా దీవిస్తాడు. నిండుగా, మెండుగా, దండిగా అనుగ్రహించే అనుగ్రహ దాత అండి. ఏది నిలకడ? నీ పనిలో నిలకడ లేదు, భక్తులు నిలకడ లేదు. ఆ కృతజ్ఞత ఏది నీలో? నమ్మకత్వం ఏది? బాధ్యతకి ఎప్పుడు పనిచేసావు? అసలు నేను ఓర్పేది? ప్రతిదానికి చిరుబుర్రాడతావు, అందరి మీద ఎగబడతావు, తగాదలాడతావు, అంతా ఎగసకాలే, అమ్మ నా బుద్ధులు తిడుతూ ఉంటావు. మళ్ళీ ప్రభువా నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తావు? ఇది ఆపివేయాలి. నిలకడగలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు నిలువెత్తుగా ఆశీర్వదిస్తాడు. నిలువెత్తు దీవెనలు నువ్వు పొందాలంటే నీ భక్తులు నిలకడ ఉండాలి, నీ పనిలో నిలకడ ఉండాలి, నీ భక్తిలో నిలకడ ఉండాలి. నా కుమారి ఈ పొలం విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండంటే అక్కడే ఉండి పని చేసుకుంది. సాగిలపడి ఏమి చూశారయ్యా నా మీద, మీరు ఇంత దయ చూపించారయ్యా, ఒక పరదేశినయ్యా, పరజనురాలని, ఈ ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన దానికి కాదు, నేను నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరు. మా అత్త చూస్తే బలహీనరాలు, ఇద్దరం భర్తలను కోల్పోయి ఉన్నాం, విధవరాళ్ళం. మా పక్షంగా ఎందుకు నీకు ఈ దయ అంటే, అమ్మా నీవు నీ అత్త పట్ల కలిగిన కృతజ్ఞత అంతా నాకు తెలుసు, నీవు మీ అత్తకు చేసినదంతా నాకు తెలుసు. ఈ వృద్ధాప్యనామని ఆదరిస్తానికి కోసం నీ యొక్క పొలంలోకి వచ్చి పనిచేస్తున్నావు. యవ్వనురాలివి, నా పనివాళ్ళకి చెప్పాను జాగ్రత్త విషయంలోనని, ఎవరు నిన్ను పల్లెత్తి మాట అనరు, నిన్ను చెడు చూపు చూడరు. నిలకడ కలిగి పొలంలో ఉంటే తప్పకుండా పొలంలో ఉన్న ఫలం నువ్వు తింటావు, ఈ పొలం గోరులో వచ్చే పంట నీకు ఇప్పిస్తాం. వెంటనే పనివాడికి చెప్పాడు, మధ్య మధ్యలో కొన్ని పిడికిళ్ళు వదిలేయండి, ఆ గుప్పిళ్ళు వదిలేస్తే కొంచెం ఆ ఎవలన్నీ ఏరుకొని తినడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది అయ్యా. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ వదిలిపెట్టేశారు. మనం ఒకసారి భోజనం తెచ్చుకోకుండా వెళ్తాం, మనలో మంచి సాక్ష్యం ఉండి మంచి బాధ్యతగా మనం పనిచేస్తూ అందరితో ప్రేమతో ఉంటే నలుగురు 4 ముద్దలు పెడతారు నీకు భోజనం, నిన్ను ప్రేమతో చూసుకుంటారు. అందరితో చెడువే, అందరితో పాగే, ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తావు, ఇరిచేస్తావు, నిక్నేములు పెడతావు, సైడ్ కటింగ్లు, వారి గురించి వల్గర్గా మాట్లాడతావు, లేనిపోయిన మాటలు చెప్తావు, లేని వార్తలు పుట్టిస్తావు, గ్యాసిప్స్, జోకులు, సరదాలు, ముచ్చట్లు, వీటన్నిటి వలన మనం గెంటి వేయబడతాం, పొలములో నుంచి గెంటి వేయబడతాం, దేవుడి సన్నిధి నుంచి మనము గెంటి వేయబడతాం. ఈ అసహ్యమైన కార్యాలు మనలో ఉన్నంత వరకు ఆశీర్వాదం రాదు,
దరిదాపులకు రాదు. మరి ఏం చేయాలి? నిలకడ కలిగిన భక్తి చేయాలి. నిలకడ కలిగిన పని నువ్వు చేయాలి. నీ పనిలో నిలకడగా ఉండు. ఫస్ట్ భక్తులు నిలకడ అదే వస్తుంది. భక్తులు నిలకడగా ఉండు, దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. రెండు సిమిలర్గా అవన్నీ కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ అవ్వాలి. నీ ప్రక్కన నీ సహోదరుడి విషయంలో నువ్వు ప్రేమ చూపినప్పుడు దేవుని పట్ల నువ్వు ఎలా ప్రేమ కలిగి ఉంటావు అంటాడు 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు. మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ప్రేమించండి, దట్ ఈస్ పర్ఫెక్ట్ అంటాడు. మనం అది చెయ్యం. నిలకడ కలిగిన భక్తి ఉందా? నీ పనిలో నిలకడగా ఉన్నావా? నిలకడ కలిగి ఉండు. ఇన్ని సంవత్సరాలు నేను ఇలా కొనసాగుతున్నాను, నా పట్ల ఏంటి నీ ప్రణాళిక? నేను తప్పు చేయలేదే, అటు ఇటు తిరగలేదే, అటు ఇటు వెళ్ళలేదే. సాగిలపడి బోయు చెప్పిన మాట విన్నటువంటి రూతును దేవుడు విడిచిపెట్టలేదు. అదే బోయజుకు భార్య కాగలిగింది, ఆ పొలానికి యజమానురాలు కాగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జాబ్లు దేవుడిని ఆశీర్వదిస్తాడండి. ఏదో బహుమానాలు ఇచ్చేటువంటి ఆ యజమాని ఆ పనులందరికీ పక్కా శాశ్వత గృహాలు కట్టి పెట్టాడండి. ఇక్కడ మనం నమ్మకంగా ఉంటే పరలోకంలో మనకు నివాసాలు ఉన్నాయి. అది నిత్య నివాసము, పునాదుగిన పట్టణము. అది ఆయన కొరకు ప్రయాసపడి నమ్మకంగా సేవ చేసేటువంటి వాళ్ళ కోసం. పరిచారకుడిగా ఉన్నావా, బోధకుడిగా ఉన్నావా, స్వార్థికుడిగా ఉన్నావా? నువ్వు ఎలా పిలువబడితే ఆ పిలుపుకు లోబడి పరిచర్లో కొనసాగు. సమయం అనక అసమయం అనక ప్రయాసపడు. కృతజ్ఞత కలిగి ఉండాలి, నిలకడలో నమ్మకం కలిగి ఉండాలి, బాధ్యతతో చేపట్టాలి పని, ఓర్పుతో కొనసాగాలి. ఈ 4 నిలకడకి మూల స్తంభాలు. మరోసారి గుర్తు చేస్తా. నిలకడకి మూల స్తంభాలు 4. 1 కృతజ్ఞత, 2వది నమ్మకం, 3వది బాధ్యత, 4వది ఓర్పు. ఈ 4 పిల్లర్స్, ఈ 4 స్తంభాలు పైన ఉండేదే నిలకడ కప్పు. నిలకడకి 4 స్తంభాలు. 1 కృతజ్ఞత కలిగిన జీవితం. నాకు లేనప్పుడు నాకు ఈ జాబ్ వచ్చిందండి, సరే వచ్చింది కదా ఇంకొంచెం ఎక్కువ ఇస్తాం, వచ్చే లేదండి. బాధ్యతగా నమ్మకంగా ఓర్పుతో కృతజ్ఞతతో ఈ పని చేయాలండి. కృతజ్ఞత కలిగి ఉన్నావా నీ పనిలో? చాలామంది తమ చేసే పనిని నిందించుకుంటారు, చాలా నీరసంగా ఉంటారు. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యము. అశ్రద్ధగా చేయి, మాకు శ్రద్ధగా చెయ్యి. పైన ఇంకో పెద్ద కెమెరా వేసుకొని ఆయన చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే మెండుగా దేవుళ్ళు ఇస్తాడు దేవుడు. ఈ పనినే ఉంది, దీనికన్నా గొప్ప చేయవచ్చు. తన పనిలో నిపుణత కలవాణి చూచితివా, వాడు అలుపుడు దగ్గరికి కాదు రాజు ఎద్దుకు నిలబడును. ఏదో పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి కలభావం చెప్పంగానే యోసేపు ఏదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవ్వలా. దేవుడు నాకు ఇచ్చాడు, తలాంతు ఉపయోగించుకున్నాను అన్నాడు. అది వృధా అయిపోలా. రాజుగారి కళకు అర్థం చెప్పాల్సి వచ్చింది. కళకు అర్థం చెప్పినాక జీవితమే మారిపోయింది. అదే ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు. దానియేలు బబులోనులో ప్రధాని అయ్యాడు. లోబడినటువంటి ఎస్తేరు 108 సంస్థానాలకి మహారాణి అయింది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నిలకడ కలిగిన పనిలో నీ నిలకడ, భక్తిలో నిలకడ. చెదిరిపోవద్దు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి. ఎదురు చూడు, ఓర్చుకో. మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఇలా కొనసాగుతున్నామంటే ఆయనలో అంటుకట్టబడిన అనుభవమే. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. నిలిచేది లేదు, నిలబడలేదు. రాటరాట ఆశయ్యా, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, కనికిరించయ్యా, కాపాడయ్యా, బలపరచయ్యా అని జ్ఞాపకం చేసుకోయ్యా. ఇది ఇప్పటికే 5వ తారీఖులో కట్టేయాలయ్యా, 10వ తారీఖులో ఇది ఇవ్వాలయ్యా, ఈ సంవత్సరం చివరికాలు జరిగిపోవాలయ్యా. ఏం బాండ్ వేసుకుని వచ్చావేంది? అక్కడికి వెళ్ళి నువ్వు సంతకం పెట్టయ్యా, కానీ అయ్యా తొందరగా అయ్యా. అసలు నీ అప్లికేషన్ ఏంటో తెలియదు, అసలు నువ్వు ఏంటో తెలియదు, నీ క్యారెక్టర్ ఏంటో తెలియదు. కట్టింగ్లు ఎక్కువైపోయినాయి. కట్ చేసి పెట్టేస్తాడు మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడ. ఏం చేస్తావు? ఇంకా ఎగరటానికి లేదు,
నిద్రపోలేవు, తినలేవు, తాగలేవు, కూర్చోలేవు, నుంచోలేవు. ఫలహీనులమై ఉన్నాము. ఫలవంతులం అవ్వాలి అని అంటే నిలకడ కలిగిన భక్తి కావాలి. ఈ సేవకుడు అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ మీద జోకులు. సరే నువ్వు చెబుదామంటే నీకు రాదు, నీకు పాడటం రాదు, మాట్లాడటం రాదు, ప్రార్థించడం రాదు, ప్రత్యక్షతలు తెలియవు, ఆదికాండం తెలియదు, ప్రకటన తెలియదు, విమర్శిస్తూ కూర్చుంటాం. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఒకటి కెమెరా ఎదురు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జాగ్రత్త, ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఇక్కడ కోర్టులు తప్పుకోవచ్చు, ప్రభుత్వాలు తప్పించుకోవచ్చు, చట్టాల నియమాలను తప్పుకోవచ్చు, వాళ్ళని పట్టించుకోపోవచ్చు. కానీ మొత్తం ఒకడు చూస్తున్నాడు, మబ్బు అంత కన్నేసుకొని చూస్తున్నాడు. జాగ్రత్తరా అని మమ్మల్ని భయపెట్టే చిన్నప్పుడు. ఎంత కన్ను? మబ్బు అంత కన్ను. ఎక్కడ ఉంటుంది మబ్బు? నువ్వు ఎక్కడ పోయినా ఉంటుంది. మబ్బులో బతకొద్దు, ఫ్రాంక్గా ఉండండి, స్టెబిలిటీతో ఉండండి, అడగండి. స్థిరంగా ఉండి అడిగితే స్థిరపరుస్తాడు. నీ ప్రార్థన నిజాయితీ ఉండాలి కదా. నెలంతా పని చేయకుండా జీతం ఎట్టు అడుగుతాం? అట్లాగే నిజాయితీకు నిలకడగా ఉండి, ప్రభా నా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు కృప చూపించలేదు, మౌనంగా ఉంటే ఎట్లా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి కదా, అడుగు, తప్పలేదు. ఆయన నీతిగల న్యాయాధిపతి, తప్పకుండా చేస్తాడు. మనకు కాక ఇంకెవరు చేస్తాడు? ఋతువలే నిలకడగలిగిన భక్తి, భక్తిలో నిలకడ. పౌలుకి చాలా శ్రమలు వచ్చినాయి, తప్పిపోలా, జారిపోలా, లోకంలో కలిసిపోలా, వెనకున్నవి మరిచి ముందున్న వాడి కొరకు ఎగిరపడుతూ ఏవేవి నాకు లాభకరములో వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఆ క్రీస్తు సారూప్యం నాకు వచ్చేంత వరకు నా ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతున్నాను అంటాడు. స్థిరత్వం, స్థిరపరచబడిపోయాడు. కొట్టినా, తిట్టినా, ఏం చేసినా, భయంకరంగా హింసించినా రాడు తెలిపోయాడు భక్తిలో. ఎవరు దగ్గరగా ఉంటే ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు సేవకి. 3 మిషనరీ దండయాత్రలు చేసినాడు, సేవ పరిచర్య చేశాడు, అనేక వందల వేల మందిని సేవకుని తర్బీదు చేసినాడు. ఒక తీతు, ఒక తిమోతి, ఒక ఎపఫ్రా, ఒక ఒనేసిము, ఎంతమందిని ఆత్మీయంగా కన్నోడో కదా పౌలు. అలిపెరగని యోధుడు, ఎంత సంపన్నమైన సేవ చేశాడండి. సుఖాన్ని విడిచి ఎంతో రాత్రింబగుళ్ళు కష్టపడి అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఇవ్వకుండా ఉంటాడా దేవుడు? ఆయన్నే నీతి గలలోడు కదా, నీతి గల న్యాయాధిపతి కదా, నీతి న్యాయమైన సింహాసనంకి ఆధారము కదా. పౌలికి ఇవ్వకుండా ఉంటాడా? ఒకవేళ ఇవ్వకుండా ఉంటే మిగతా భక్తులందరూ అడగకుండా ఉంటారా? అయ్యా కృప చూపించయ్యా అనరా? ప్రియ స్నేహితులారా, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రలాపనలు ఆపి నేటి నుంచి అయినా సరే నువ్వు చేసే పనిలో నిలకడ, నీ ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో నిలకడ కలిగి ఉంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం నిలకడగలిగిన భక్తి జీవితానికి మన పనికి 4 ప్రామాణికమైనవి. 1 కృతజ్ఞత, 2 నమ్మకము, 3వది బాధ్యత, 4వది ఓర్పు. కొనసాగు, కొంచెం నమ్మకముగా ఉండు. అనేకమైన వాటి మీద ప్రభు నిన్ను నియమిస్తాడు. నమ్మండి మాట, అలసిపోకండి. మీరు ఆరడి పట్టబడ్డారు. హెబ్రీ పత్రిక 10:35 రాయబడి ఉంది. మీరు సంతోషంగా మీ యొక్క పరిస్థితులు మీరు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. వీటికి ప్రత్యామ్నాయంగా దేవుడు మీకు గొప్ప బహుమానం ఇస్తాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఇంకా మీకు ఓర్పు అవసరము అంటాడు. ఓర్చుకుందాం, ముందుకెళ్దాం, వెళ్దాం. యోబు ఓర్చుకున్నాడు. రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనం కూడా ఓర్చుకుందాం, నిలకడగలిగి ఉందాం. ఎక్కడ చెదిరిపోవద్దు, ఎక్కడ కృంగిపోవద్దు. పరలోకపు తండ్రి వైపు చూద్దాం. మిమ్మల్ని హింసించున్న వారి కొరకు ప్రార్థన చేయుడి, మీ శత్రును ప్రేమించండి అన్నాడు ప్రభు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పరిస్థితుల్లో అనేక రకాల మోసాలు ఉండొచ్చు, అనేక రకాల వ్యతిరేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అనేక కుళ్ళు రాజకీయాలు ఉండొచ్చు. బట్ నువ్వు నిలకడ కలిగి ఉంటే
వీటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి ఉన్న చోటని నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నిందకు ప్రతిగా, అవమాన ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడు ఆయన. ఆ గణపరిచే ప్రభుకు అప్పగించుకొని నిలకడగలిగిన భక్తిని, నిలకడగలిగిన ఆ పనిలో ఆ స్థిరత్వాన్ని కలిగి అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు మనల్ని మెండుగా నిండుగా దండిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం నిలకడగలిగిన భక్తి జీవితాన్ని, నిలకడలో ఉన్నటువంటి కృతజ్ఞతను, నమ్మకమును, బాధ్యతను, ఓర్పును కలిగి నీ కృపకు పాత్రులమయ్యే భాగ్యం అందరికీ దయచేసి దీవించి నడిపించమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చెల్లిస్తూ, ముందర మీరే దీవెనకరంగా చేసి ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి సహోదరి సలోమి గారిని బట్టి, సహోదరు జవి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డ ఆయాన్ని బట్టి వేడుకుంటున్నా. మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధి దీవెనను నీ కృపకు పాత్రులయ్యే భాగ్యము దయచేసి దీవించమని కోరుకుంటూ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ గొప్పగా ఆశీర్వదించండి. నిలకడగలిగిన భక్తిని, వారి పనులు నిలకడత్వమును దయచేసి నిలువెత్తు దీవెన దయచేయమని వేడుకుంటూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం యేసు నామమున తోడయుండి సమస్తము సమకూడి జరిగింపజేసి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.